హలో అండి, ఈరోజు డే 5 పూజా కార్యక్రమం వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మా కాలనీలో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క అలంకరణ కానీ ప్రత్యేక పూజలు కానీ ఏర్పాటు చేస్తున్నారు. లాస్ట్ వీడియోస్ అనేవి చూశారు కదా. ఈరోజు పీటల మీద కూర్చుండే వాళ్ళ దంపతులు కూడా 5 ఉన్నారండి. ప్రతిరోజు 4 లేక 5 అయితే సరిపోతున్నారు. మార్నింగ్ అనేది నార్మల్ పూజ ఉంటుంది, పీటల మీద కూర్చోవడం అలాంటిది ఏమీ ఉండదు. ఈవినింగ్ మాత్రం ఇలా కూర్చుంటారు, ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం వచ్చేసి ఉండ్రాళ్ళ పూజ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మా కాలనీలో. ఇక చక్కగా కింద చిన్న చిన్న వినాయకులను ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటి నుండి కూడా మంగళారతి ప్లేటు, ప్రసాదాలు, పువ్వులు, ఇంకా ఉండ్రాళ్ళు అవన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ గణపతి దగ్గర ఉండ్రాళ్ళ పూజ అనేది ఏర్పాటు చేసుకోవడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక చక్కగా అందరూ కూడా ఇలా ఉండ్రాళ్ళతోటి అలా అభిషేకంలాగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక నిత్య పూజ కార్యక్రమం అనంతరం పారాయణం అనేది ప్రతిరోజు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజైతే పారాయణం అయితే చేస్తున్నాం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయుష్మాగ్రసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్గకం లంబోదరం పంచమం చ షష్ఠ వికటమేవ చ సప్తం విఘ్నరాజాం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాపఠనరః నచ విఘ్నభయంతస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాం మోక్షార్థి లభతే గతిం జపే గణపతి స్తోత్ర షడ్భిర్మాసే ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణాభ్యే చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్యా విద్యా భవద్దేశ్వరా గణేశస్య ప్రసాదతః. ఇంకా ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు కానీ భాగవతం మీద క్వశ్చన్స్ కానీ ఇంకా శ్లోకాలు చెప్పడం కానీ అన్నీ కూడా చేశారనమాట. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క కార్యక్రమం ఉంటుంది. అయితే ఈరోజు వచ్చేసి మహిళలందరికీ కూడా గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం కొంచెం సేపైనా స్వామివారి సన్నిధిలో ఉండి కొంచెం ప్రశాంతతనైతే ఏర్పరచుకుంటాం కదండి. ఇక్కడ ఈరోజు వచ్చేసి మహిళలతోటి గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. ఇంకొక రోజు వచ్చేసి జెంట్స్తో కూడా గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఒకరోజు వచ్చేసి పిల్లలతోటి ఆటలు ఆడించడం, ఒక రోజు వచ్చేసి పాటలు పాడించడం, అలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అది కూడా చక్కగా ఈ డేట్న ఈరోజు ఇది చేయాలి అని ముందుగా మాకు గ్రూప్లలో మెన్షన్ చేసి అలా మాకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అదే ప్రకారంగా ఒక్కరోజు కూడా అటు ఇటు టైం అనేది తేడా లేకుండా చక్కగా ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నారనమాట. నేను ఈ కాలనీలో ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఎందుకంటే మేము ఇల్లు షిఫ్ట్ చేయడం, ఇక్కడికి కొత్తగా రావడం, దాంట్లో నేను కూడా ఎంజాయ్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇక చక్కగా అందరం కూడా ఇలా గేమ్స్ ఆడుతున్నాము. అంటే నేను వచ్చేసి ఫస్ట్ గేమ్లో విన్ అయ్యానమాట. అది వీడియో అనేది షేర్ చేస్తాను. ఇది రెండో గేమ్ కాబట్టి దాంట్లో నేను పార్టిసిపేట్ చేయలేదన్నమాట. మిగతా వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇవ్వాలి కదా. పూర్వి లేదు తల్లి, ఓ కింద పాలు ప్రకారం తీసుకుంటే పడతాయి. కొంచెమే ముదుకోవాలా, కొంచెమే కొంచెమే ట్రైల్ అస్సలు అయ్యొద్దు. చేయబెట్టి తీస్తాను. ఇవి తీసి ఇవి ఇక్కడ వేసి ఆ చైర్లో పెట్టుకోండి. పిల్లలు ముట్టుకోకండి.
చూశారు కదండి, ఈ డే మొత్తం మాకు పూజా కార్యక్రమం తర్వాతకి గేమ్స్ కండక్ట్ చేయడం చాలా బాగా నచ్చింది. మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యామన్నమాట. మీరు కూడా మీ కాలనీలో ఈ విధంగా కండక్ట్ చేసుకున్నారా లేదా, మా దగ్గరనే ఈ వీడియోలు అనేది చూసారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ కొత్త